వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ ఉదయ్. యూ వాచ్ వి ద డికీ గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్ మన సబ్స్క్రైబ్స్తో చాలా మంది అడుగుతారు, బ్రో మాకు గవర్నమెంట్ జాబ్స్తో పాటు మాకు బ్యాంక్ జాబ్ అప్డేట్స్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేయండి. ఎస్, ఈ రోజు మనకి బంపర్ ఆపర్చునిటీ వచ్చింది మనకి ఇండియన్ బ్యాంక్ నుంచి. సో ఇండియన్ బ్యాంక్ అంటే తెలుసు కదా, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అది. సో ఈ ఇండియన్ బ్యాంక్ నుంచి అరౌండ్ మనకి 1500 వేకెన్సీస్ తోటి సో జస్ట్ ఫ్యూ అవర్స్ ఎగో మనకైతే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. సో రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. మనం రెగ్యులర్గా న్యూ జాబ్ ఆపర్చునిటీస్ అన్ని కూడా మేమైతే పోస్ట్ చేస్తాం మా యొక్క అన్ని ఛానల్స్లో, మీకు ఐడియా ఉంటుంది. సో మమ్మల్ని మీరు సపోర్ట్ చేయాలి, ఎక్కువ మందికి షేర్ చేసి ఒక పర్టికులర్ వీడియోని తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ వీడియో మీరు ఏ లొకేషన్ నుంచి, మీ యొక్క ఏ ఊరు నుంచి మీరు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి, మర్చిపోద్దు. ఓకే, తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ యొక్క లొకేషన్ తగ్గట్టు ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినా సరే మేమైతే పోస్ట్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాం. గైస్ ఈరోజు మనకి ఇండియన్ బ్యాంక్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకైతే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈవెన్ మనకి ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే తెలుగు వచ్చిన వాళ్ళకి ఆర్ తెలుగు చదవడం రాయడం వచ్చిన వాళ్ళకి మాత్రం తప్పకుండా మంచి స్కోప్ అయితే ఉంటుంది. అందుకే వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. సో అన్ని డీటెయిల్స్ ఇక్కడ అయితే డిస్కస్ చేస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ మనకి 18th జూలై నుంచి అయితే స్టార్ట్ అయింది. 7th ఆగస్ట్ వరకు మనకి అయితే అప్లికేషన్ ఆన్లైన్లో మీరు సబ్మిట్ చేయడానికి అయితే అవుతుంది. సింపుల్ మీరు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీకు ఇచ్చేసి ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేయండి. మనకి ఐబీపీఎస్, ఎస్బీఐకి ఎలా అయితే అప్లై చేస్తాం సేమ్ అదే ప్రాసెస్లో మీరు అయితే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నోటిఫికేషన్ మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. నోటిఫికేషన్ చూడకి మనకి ఒక పీడిఎఫ్ అయితే ఎలా అయితే ఇచ్చారు మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ టోటల్గా ఇక్కడ చూడండి ఎన్ని వేకెన్సీ ఇచ్చారు, 22 వేకెన్సీస్ ఇచ్చారు. అవి ఇంకా పెరగచ్చు కూడా. 1500 వేకెన్సీస్ తోటి మనకి అప్రెంటిస్షిప్ పొజిషన్స్ అంటే ట్రైనింగ్ పొజిషన్స్కి వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారన్నమాట. ఇక్కడ చూడండి ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్షిప్ అండర్ ద అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961. ఇక్కడ చూడొచ్చు ఇండియన్ బ్యాంక్ ఈజ్ ఎ లీడింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. హెడ్ క్వార్టర్స్ వీళ్ళకి ఏమో చెన్నైలో ఉన్నాయి, బట్ అన్ని స్టేట్స్కి మనకైతే వేకెన్సీ అయితే ఉన్నాయి. మన ఇక్కడ చూడొచ్చు, ఇలా చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ వైజ్ వేకెన్సీ వైజ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా నీట్గా వేకెన్సీ అవి కూడా డివైడ్ చేస్తారన్నమాట. ఇంకా ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మనకి 82 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా వేరే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఇంకా వేరే స్టేట్ కనుక అప్లై చేసుకుందాం అనుకుంటే ఆ యొక్క పర్టికులర్ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ మీకు వచ్చి ఉండాలి. మీకు వస్తే మీరు తప్పకుండా ట్రై చేయండి. లేకపోతే సో మన ఏపీ తెలంగాణలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి దానికి మీరు అయితే ట్రై చేయండి. ఎందుకంటే తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి గైస్, గుర్తుపెట్టుకోండి. మన స్టేట్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్లో 82 వేకెన్సీస్ ఉన్నాయి. అవి ఎలా డివైడ్ అయింది ఇక్కడ చెక్ చేసుకోండి. ఇలా కిందకు వచ్చేస్తే మనకైతే తెలంగాణకు వచ్చేటికి 42 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మీరు అప్లై చేసుకోవచ్చు. టోటల్గా 1500 వేకెన్సీస్ని నీట్గా ఇలా డివైడ్ అయితే చేశారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఎలిజిబిలిటీ కేటగిరీ విషయానికి వస్తే మనం అయితే ఇండియన్ నేషనల్స్ అయితే అయిపోతుంది. అంటే మన ఇండియన్ సిటిజన్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఇంకా ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి మనకి కట్ ఆఫ్ ఏజ్ మనకి ఇక్కడ ఇచ్చారు. 1st జూలై 2025 కల్లా మీరు మినిమం 20 years, మాక్సిమం 28 years ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఇంకా యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీపీటీ క్యాండిడేట్స్కి అప్లై మనకి ఉంటుంది కదా. ఏజ్ రిలాక్సేషన్ కింద ఇచ్చే చూడండి ఒకసారి. ఎస్సీ, ఎస్టీకి ఏమో 5 years, ఓబీసీకి ఏమో 3 years ఉంటుంది, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఏమో 10 years ఉంటుంది. ఎఫెక్టెడ్ 1984 రియార్డ్స్ వచ్చేటికి 5 years ఉంటుంది. విడోస్, డైవర్స్డ్ ఉమెన్ లీగల్లీ సెపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్ హూ హ్యావ్ నాట్ రీమ్యారీడ్ వాళ్ళకి వచ్చేటికి ఏజ్ కన్సెషన్ అప్ టు ఏజ్ ఆఫ్ 35 years ఫర్ జనరల్ అనేసి ఇచ్చారు. 38 years ఏమో ఓబీసీ క్యాండిడేట్స్కి ఏమో 40 yearsకి వచ్చేటికి మనకి ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా బాగా ఇచ్చారు గైస్, మీరు చెక్ చేసుకోండి. ఓకే, ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ డిజబిలిటీస్ అసలు ఎలా ఉండాలి అనేసి ఇక్కడ ఒక రూల్స్ అని ఇచ్చారు. కొద్ది పెద్దది, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి గైస్ ఈ యొక్క రూల్స్. ఓకే, ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి మనకి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్. మీరు ఏ గ్రాడ్యుయేషన్ చేసినా పర్వాలేదు, ఈ యొక్క పర్టికులర్ అప్రెంటిస్షిప్ పొజిషన్స్కి మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక డేట్ ఇచ్చారు చూడండి ఒకసారి. 1st April 2021. ఇక్కడ చూడండి ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ అండ్ హ్యావింగ్ పాసింగ్ సర్టిఫికేట్ ఫర్ దేర్ గ్రాడ్యుయేషన్ ఆన్ ఆర్ ఆఫ్టర్. సో ఇప్పుడు అంటే 2021 తర్వాత నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా, ఓకే, 2025 వరకు ఉన్న గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్స్ని కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు అన్నమాట. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ అయితే మనం అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసేసుకుంటాం. ఓకే, రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి మనకి నాట్స్ పోర్టల్ ఉంటుంది. అంటే మనకి నేషనల్ అప్రెంటిస్షిప్ స్కీమ్ సంబంధించిన మనకి నాట్స్ పోర్టల్ ఉంటుంది. మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. రైట్, ఇక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ అయితే మనకి నాట్స్ పోర్టల్ ఉంటుంది కదా. సో నేషనల్ అప్రెంటిస్షిప్ స్కీమ్ సంబంధించిన ఒక వెబ్సైట్. ఆ యొక్క వెబ్సైట్ మనకి ఇక్కడ ఇచ్చారు, క్లియర్గా చెక్ చేసుకోండి. ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు అయితే ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకుని నాట్స్లోని మీ యొక్క ప్రొఫైల్ అయితే అప్రూవ్ అవ్వాలన్నమాట. వన్స్ అప్రూవ్ అయిన తర్వాత నేను ఇచ్చిన
వెబ్సైట్కి వచ్చి మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకుని తొందరగా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో తర్వాత ఇలా కిందకు వచ్చేస్తే మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ మనకు ఒక ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మనకి రీజనింగ్ యాప్టిట్యూడ్ మీద 15 క్వశ్చన్స్ 15 మార్క్స్కి, కంప్యూటర్ నాలెడ్జ్ మీద 10 క్వశ్చన్స్ 10 మార్క్స్కి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద మనకి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి, జనరల్ అవేర్నెస్ అండ్ స్పెషల్ రిఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీకి వచ్చి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ అంటే టోటల్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమో 100 ఇస్తారు, 100 మార్క్స్కి ఎవాల్యుయేట్ చేస్తారు. సో మనకి టోటల్గా 60 మినిట్స్ మనకైతే ఇస్తారనేసి ఇక్కడ ఇచ్చారన్నమాట. మీరు చెక్ చేసుకోండి. అండ్ 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది గైస్. అంటే మీరు 4 కనుక రాంగ్ ఆన్సర్స్ రాశారనుకోండి 1 మార్క్ పోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా రాయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో అది అయిపోయిన తర్వాత మనకి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే మనకి తెలుగు లాంగ్వేజ్ గురించి అయితే వీళ్ళైతే టెస్ట్ చేస్తారు. మీకు రీడింగు, రైటింగు, స్పీకింగు, అండర్స్టాండింగ్ వచ్చా లేదా అనేసి. అందుకే ఈవెన్ తమ్నైల్లో కూడా మీకైతే తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఆ తెలుగు వారికి మంచి ఆపర్చునిటీ అని పెట్టాను నేను. సో తెలుగు వాళ్ళకి తప్పకుండా రావాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో మనకి తెలుగు ఉర్దూ కూడా ఉంది, మనకి తెలంగాణకు వచ్చేటప్పటికి ఇక్కడ సో తెలుగు ఉర్దూ కూడా ఉందన్నమాట. ఓకే, సో తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు స్టైఫండ్ విషయానికి వస్తే ఇది అప్రెంటిస్షిప్ కాబట్టి మనకి స్టైఫండ్ లెక్క ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి మనకి స్టైఫండ్ సో బ్రాంచెస్ చూస్తే మెట్రో అండ్ అర్బన్ బ్రాంచెస్కి వచ్చేటికి 15,000 రూపీస్ పర్ మంత్ మనకైతే స్టైఫండ్ ఇస్తారు. అవుట్ ఆఫ్ ఏ ఇక్కడ చూస్తే మ్యాక్సిమం బ్యాంక్ కాంపోనెంట్ వచ్చేటికి మనకైతే 10,500 ఉంటుంది. అండ్ మ్యాక్సిమం గవర్నమెంట్ కాంపోనెంట్ వచ్చేటికి మనకైతే 4,500 అయితే ఉంటుంది. రెండు కలిపి టోటల్గా 15,000 మనకైతే శాలరీ అయితే ఉంటుంది అనమాట, ఆర్ స్టైఫండ్ ఉంటుంది. అదే రూరల్ సెమీ అర్బన్ బ్రాంచెస్కి వచ్చేటికి 12,000 రూపీస్ ఉంటుంది. సో 7,500 4,500 డివైడ్ అయితే చేస్తారనమాట. ఓకే, టోటల్గా మనకి చూస్తే పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ 12 months ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, సో దట్ మీన్స్ 1 year. సో 1 year మనకి ఫుల్గా ఆన్ ది జాబ్ ట్రైనింగ్ వీలైతే ఇస్తారు. ఆ ట్రైనింగ్లో మనకి పే చేస్తారు కూడా. ఓకే, ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి సర్టిఫికేట్ అయితే ఇస్తారు. అప్రెంటిస్షిప్ కంప్లీట్ అయినట్టు సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ చాలా వ్యాలిడ్. ఒక ఇండియన్ బ్యాంక్లోనే మనకి డెడికేటెడ్గా ఫుల్ టైం రోల్స్ ఏమైనా పడింది అనుకో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తారు కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి. ఓకే, ఎందుకంటే మనకి ఏపీ తెలంగాణలో కూడా మనకి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ట్రై చేయడంలో తప్పులేదు. ఓకే, అప్రెంటిస్షిప్లో మనకి ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అంటే బ్యాంకులోని చాలా మనకి క్లర్క్ స్థాయి పోస్టులకి సంబంధించి చాలా రోల్స్ ఉంటాయి. నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్, ఇంకా క్యాషియర్స్కి సంబంధించి, ఇంకా బ్యాంకింగ్ ఆపరేషన్స్ చాలా ఉంటాయి కదా, అన్ని ఆపరేషన్స్ మీద కూడా మనకైతే ప్రాపర్గా ట్రైనింగ్ అయితే ఇస్తారన్నమాట. ఇంకా దాంతోపాటుగా ఇక్కడ 1 క్యాజువల్ లీవ్ ఉంటుంది, 4 క్యాజువల్ లీవ్స్ ఎట్ ఏ టైం మొత్తం. ఇంకా యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే ఇలా ప్రాపర్గా వాళ్ళైతే ఎన్ని అవర్స్ మీరు వర్క్ చేయాలి, ఎన్ని లీవ్స్ మనకి ఇస్తారని ఇక్కడ ఇచ్చారు, చెక్ చేసుకోండి. ఓకే, ఫిజికల్ మెడికల్ ఫిట్నెస్ మీద కూడా మంచి ఇదిగా ఉండాలి. సో తప్పకుండా మిమ్మల్ని అయితే సరిగ్గా లేదంటే మిమ్మల్ని టెర్మినేట్ చేసే ఛాన్స్ ఉందని కూడా ఇక్కడ ఇచ్చారు, చెక్ చేసుకోండి గైస్. ఓకే, అసెస్మెంట్ సర్టిఫికేషన్ కూడా మనకైతే ఉంటుంది. ఇప్పుడు అప్లికేషన్ ఫీజు అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ విషయానికి వస్తే జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఏమో 800 రూపీస్ ప్లస్ జీఎస్టీ మీరైతే పే చేయాల్సి వస్తుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీ క్యాండిడేట్స్ వచ్చేటప్పుడు మనకైతే 175 రూపీస్ ప్లస్ జీఎస్టీ మీరైతే పే చేయాల్సి వస్తుంది. అంతా కూడా ఆన్లైన్లోనే మీరైతే పే చేస్తారు. సో ఫస్ట్ అయితే మన నాట్స్ దాంట్లోకి వెళ్ళి మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడికి వచ్చి అప్లై అయితే చేసుకోవాలి. ఓకే, హౌ టు అప్లై విషయానికి వస్తే మనకైతే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీజు కట్టాలి. తర్వాత మీకు ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, నెక్స్ట్ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ లెటర్ ఒకటి ఉంటుంది, అది మీరైతే అప్లోడ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఆ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఫామ్ కోసం ఇక్కడ ఫార్మేట్ ఇచ్చారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో మనకి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, విజయనగరం అయితే ఇస్తున్నారు. ఇలా కిందకు వచ్చేసి మనకి ఇక్కడ తెలంగాణలో చూస్తే హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ అయితే ఇస్తున్నారు అనమాట. ఈ యొక్క లొకేషన్లో మనకైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ మనం అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ అసలు ఎంత సైజ్ ఉండాలి, దాని యొక్క ఫార్మేట్స్ ఏంటి అన్ని కూడా ఇక్కడ ఇచ్చేసారు. ఇదే పీడిఎఫ్లో టోటల్గా 45 పేజెస్ తోటి ఈ యొక్క పీడిఎఫ్ అయితే మనకి లాంచ్ చేశారన్నమాట. ఈ యొక్క పీడిఎఫ్ని మీరు ప్రాపర్గా మీరు చెక్ చేసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఫార్మేట్స్ అన్నీ కూడా మనకైతే ఇక్కడ ఇచ్చారు, చెక్ చేసుకోండి. ఓకే, సో ఇండివిజువల్గా మాకు కావాలి బ్రో అని అనుకుంటే ఇక్కడ చూడండి మనకి ఇండివిజువల్గా ఆంధ్రప్రదేశ్కి సో మనకి డిస్ట్రిక్ట్ వైజ్ టోటల్గా స్టేట్ వైజ్ వేకెన్సీస్ అసలు ఎలా డివైడ్ అయ్యాయని ఇక్కడ ఇచ్చారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇండివిజువల్గా మనకి అన్ని లొకేషన్కి ఆర్ అన్ని స్టేట్స్కి మనకైతే ఇచ్చారన్నమాట. తెలంగాణకు వచ్చేటప్పుడు మనకి టోటల్గా ఉన్న డిస్ట్రిక్ట్స్ అసలు ఏవే ఉన్నాయి, టోటల్గా 42 వేకెన్సీస్ అసలు ఎలా డివైడ్ అయ్యింది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ గైస్. ఆఫ్టర్ దట్ మీరు ఇక్కడ వచ్చి లాగిన్ చేసేసి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని తొందరగా మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. బట్ నాట్స్ పోర్టల్లో మాత్రం తప్పకుండా మీరు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్స్ చేయండి. ఇంకొక మంచి జాబ్ పెడితే మనకి కలుద్దాం. అందరికీ సెలవు, బాయ్.